మద్యం అక్రమంగా అమ్మారు అన్నటువంటి కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందంటూ తన మీద కేసు పెట్టడం, నాకు ఎలాంటి పాత్ర లేదు దేవుడి మీద ప్రమాణాలని చెప్పడం, నేను మందు తీసుకోను, మా కుటుంబం ఒకప్పుడు మద్యం వలన సఫర్ అయింది కాబట్టి నేను బతికుండగా మద్యాన్ని పంచను కూడా పంచను, మద్యం వ్యాపారం చేయను, మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించను, అయినా కూడా నన్ను ఇరికించారని ఆయన ప్రకటించడం. ఆ చెవిరెడ్డిని అయినా సరే లేదు అతను మద్యంతో రాజకేశ్ రెడ్డి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ డబ్బులు ఈయనే డిస్ట్రిబ్యూట్ చేశాడని కేసులు పెట్టడం, ఆ కేసులని తప్పుడు కేసులు అంటూ అతను వాదించడం, కోర్టుకు వెళ్ళినప్పుడల్లా ఆయన కేకలేయడం, ఆయన కేకలేయకుండా ఆపమని చెప్పేసేసి కోర్టులో అడగటం, నేను కేకలేయట్లేదని నా వ్యధని చెప్పుకుంటున్నానని అని చెప్పడం, ఇదంతా చాలా రోజులు జరిగింది. కాకపోతే ఆటోమేటిక్గా డిఫాల్ట్ బెయిల్ వచ్చేసి 90 రోజులు దాటిపోయింది కాబట్టి ఛార్జ్ షీట్లు కూడా ఇప్పటికి చాలా పడి ఉన్నాయి కాబట్టి ఇప్పటికి రకరకాల వంకలు పెట్టి ఏదో ఒక కారణం పెట్టి ఆయన బెయిల్ ఇవ్వకుండా ఆపుకొచ్చారు. ఇప్పుడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.